హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. అటెండర్స్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇందులో వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది. మీకు కావాల్సినటువంటి కోర్స్ని వెంటనే తీసుకోండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ నుంచి విడుదల చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా నందు 2024 సంవత్సరంలో కొత్తగా మంజూరైన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్ సిరిసిల్ల బ్రాంచ్ నందు ఈ క్రింద తెలిపిన ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆఫ్లైన్ ద్వారా ఆగస్టు 16వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాజన్న సిరిసిల్ల కార్యాలయంలో అన్ని పనిదినములలో స్వీకరించబడును. ఉద్యోగం, హోదా, విద్యార్హతల వివరాలు క్రింద విధంగా తెలపడమైనది అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఉద్యోగాల్ని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారండి. ఆఫ్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క బయోడేటా ఫామ్ అంతా ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్లో మీరు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజన్న సిరిసిల్ల కార్యాలయంలో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 25వ తారీఖు చివరి రోజు అనమాట. ఇందులో వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే కన్నా ఫస్ట్ నేను అటెండర్స్కి సంబంధించి పోస్టుల వివరాలు చూసుకుంటే ఎక్కువ పోస్టులు అవే ఉన్నాయన్నమాట. ఆఫీస్ అసిస్టెంట్, వీటిని అటెండర్ పోస్టులు అనేసి కూడా పిలుస్తారు. అటెండర్ పోస్టులు మొత్తం 3 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇందులో మెన్ క్యాండిడేట్స్కి 2, ఉమెన్ క్యాండిడేట్స్కి 1 పోస్ట్ని అయితే రిజర్వ్ చేయడం జరిగింది. 7th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఏంటంటే స్కిల్స్ ఉంటే కన్నా స్కిల్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను కూడా సబ్మిట్ చేసినట్లయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కుకింగ్ తెలిసినా కానీ, డ్రైవింగ్ తెలిసినా, టైపింగ్ తెలిసినా ఈ స్కిల్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. శాలరీ చూసుకుంటే 22,200 రూపాయల శాలరీ అయితే వస్తుంది అటెండర్ పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులో ఆఫీస్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ 1 పోస్ట్ ఉంది. ఈ పోస్టుకు వచ్చేసి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి PGDCA కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్, అలాగే లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు టైపింగ్ స్కిల్స్ అయితే ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, PGDCA కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే టైపింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. 31,000 శాలరీ అయితే ఇస్తారు. తర్వాత కోర్స్ కోఆర్డినేటర్ పోస్ట్ 1 పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్ట్కి వచ్చేసి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయితే అయి ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. 31,000 శాలరీ అయితే ఇస్తారు. అలాగే ఆఫీస్ మేనేజర్ అకౌంటెంట్ పోస్ట్ కూడా 1 పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్టుకి బీకామ్ లేదా MBA విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే 31,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇట్టి నియామక బోర్డు ద్వారా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విద్యార్హతలు, అనుభవములను పరిగణలోకి తీసుకుని ఇంటర్వ్యూ నిర్వహించి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడును అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇతర వివరములకు జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి
రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయం నందు సంప్రదించగలరు. మరియు నియామకముల షెడ్యూలు వాయిదా లేదా రద్దుపరచు అధికారం ఈ క్రింద సంతకందారునకు కలదు. ఇట్టి నియామక నోటిఫికేషన్ గౌరవ జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల గారి అనుమతితో జారీ చేయబడింది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఈ నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.